హాయ్ ఎవ్రీవన్. సో ఇవాళ సండే కదా, ఎటన్నా వెళ్దాము, ఎటు వెళ్ళాలి ఏంటి అని అడిగితే ఏదో చెప్పినట్టు నన్ను టెంపుల్ తీసుకెళ్ళు అన్నది. మనకేమో టెంపుల్ అవి ఇవి ప్రజెంట్ వద్దులే అని చెప్పేసి ఏదైనా మాల్కి వెళ్దాము, కొంచెం ఇట్లా వ్యాలంటైన్ వీక్ నడుస్తుంది, మాల్కి వెళ్దాం, మాల్కి వెళ్ళి ఏదో ఒకటి నీకు ఏదంటే అదే అని చెప్పేసి చెప్తే నాకు టెంపులే కావాలి అండి. ఏం చేయాలో అర్థం కాక 2 చిట్స్ రాస్తా, ఒక దాంట్లో టెంపుల్, ఒక దాంట్లో ఇనార్బిట్ రాస్తా, నువ్వు ఏది పిక్ చేస్తే అది తీసుకెళ్తా అని చెప్పేసి చెప్పా. చిట్స్ అయితే రాసా, మేడం బయట ఉంది. సో ఓపెన్ చేసి ఏముంది దాంట్లో, ఏది వస్తే అదే తీసుకెళ్తాను. నేనైతే నిజైతే కుట్టండి, ఫుల్ జెన్యున్గా ఉంటా. చిట్స్ అయితే రాసిన. సో ఒక్క సెకండ్ చిట్స్ చూపిస్తా. ఇదిగోండి, ఇనార్బిట్ అయితే ఒక దాంట్లో రాసా, ఇంకో దాంట్లో కూడా ఇనార్బిటే రాశాయి. నాకు ఇప్పుడు గుడికి వెళ్ళే మూడు లేదు. సో ఎట్లాగూ ఇనార్బిటే వస్తుంది కాబట్టి ఈ 2 ఇక్కడ పెట్టేసి, ఈ 2 ఏంటి అంటే అక్కడికి వెళ్ళాక ఏం కావాలి, మూవీయా షాపింగా. ఈడైతే షాపింగ్, ఈడైతే మూవీ. ఇందులో చీటింగ్ అయితే ఏం చేయలేదు. బేసిక్గా నేను చీటింగ్ చేయను. సో ఈ రెండిట్లో ఏది వస్తే అది 100% నేను తీసుకెళ్తా, డౌటే లేదు. సో మేడం బయట ఉంది, వెళ్తున్నా బయటికి. ఏయ్ నువ్వు టెంపుల్ అన్నావు కదా, ఇదిగో ఒక దాంట్లో టెంపుల్, ఇంకో దాంట్లో ఇనార్బిట్ రాసిన. రెండిట్లో ఒకటి ఓపెన్ చేయి. అక్కడికి వెళ్ళాక అంటే టెంపుల్, ఒకవేళ ఇప్పుడు టెంపుల్ వచ్చింది అనుకో, టెంపుల్లో ఏం చేయాలి ఇంకో చిట్స్ రాస్తా. లేదు ఇనార్బిట్ వచ్చింది అనుకో, అక్కడ ఏముంటే మూవీ షాపింగ్ ఉంటుంది. ఆ రెండిట్లో ఏదో ఒకటి రాస్తా. అంటే ఇప్పుడు నువ్వు పిక్ చేసుకో ఏదో ఒకటి. టెంపుల్ వస్తే నిజంగా టెంపుల్గా తీసుకొస్తాను, నీ మీద ఒట్టు. ఏదో ఒకటి పిక్ చేసుకో. పక్కా అదేనా? టెంపుల్ ఉంటుంది, టెంపుల్ వస్తే డెఫినెట్లీ తీసుకెళ్తా. ఇదేనా? ఓపెన్ చేయి. ఏమొచ్చింది? ఇనార్బిట్ వచ్చిందా? అది నువ్వు తీసిందే, ఇప్పుడు నేను చేసింది ఏం లేదు కదా, అందులో వచ్చింది కదా. ఉత్త టెంపులే రాసిన, ఇందులో ఏ టెంపుల్ ఏం రాయలే నేను. ఇంకా ఇప్పుడు ఇంకా ఇనార్బిట్ మాల్కి వెళ్తున్నాము. చిట్టీలో ఇనార్బిట్ మాలే వచ్చింది కాబట్టి ఇంకా ఇనార్బిట్ మాలే, లేదంటే టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. చెప్పు. ఇనార్బిట్ మాల్ అదే చిట్టీలో రాలేదు, అదే చిట్టీలో రాలేదు టెంపుల్, లేదంటే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. టెంపుల్ వచ్చి ఉండదు. సరే అదే టెంపుల్ వస్తే టెంపుల్కి తీసుకెళ్ళేటండి నేనైతే. అదే అంటున్నా కదా, టెంపుల్ రాలేదు. టెంపుల్ వచ్చుంటే మంచిగా టెంపుల్కి వెళ్ళే వాళ్ళము. వీడియో కూడా ప్రూఫ్ ఉండేది అప్పుడు, టెంపుల్ వచ్చింది అని చెప్పేసి. కానీ నేను అందులో ఏం లేదు. ఏంటి చెప్పు, ఏదో చెప్తూ ఆగినావుగా. టెంపుల్ వస్తే బాగుండేది. మరి అదేదో చిట్టీలు ఎందుకు టెంపుల్ అని అడిగినప్పుడు టెంపుల్కి స్ట్రైట్కి వెళ్ళిపోతే అయిపోయేది కదా. ఏదో సాటిస్ఫై అవుతావు కదా నువ్వు అని. ఇప్పుడు సాటిస్ఫై అవ్వను. టెంపుల్ అడిగినప్పుడు టెంపుల్కి తీసుకెళ్తే అప్పుడు అయ్యేదాన్ని. నువ్వు తీసిందేనా? నేను తీసిందే కానీ మరి నేనేదో రెండిట్లో ఇనార్బిట్ రాసిన అన్నట్టు. నువ్వు చేసినా చేస్తా. చేయలేదుగా. అట్లా చేయలేదు. ఇనార్బిట్ అని రాయలేదుగా. రెండిట్లో రాసా, ఒక దాంట్లో ఇనార్బిట్, ఇంకో దాంట్లో టెంపుల్. ఓకే, ఇనార్బిట్కి వెళ్తున్నాం ఇప్పుడు. ఏం కొనిస్తావు ఇనార్బిట్లో? ఇంకో చిట్టు ఉంది. మళ్ళీయా? ఏం చిట్టు?
వాడికి పోయినాక చెప్పు, ఈయన ఎందుకు చెప్తాను? ఓకే, షాపింగ్ ఉందా? అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది, నువ్వేం తీసుకుంటే అది. ఏంటి? ఏది కొనుక్కుంటే అది కొనిస్తావా? ఏది కొనుక్కుంటే అంటే ఫస్ట్ నేను ఒక ఆప్షన్ ఇస్తా, అది చెయ్యి. అందులో ఏదంటే అది మళ్ళీ నో చీటింగ్. ఓకే. అదే ఇప్పుడు నా ప్లేస్లో నువ్వు ఉంటుంటే రెండిట్లో టెంపుల్ రాసేదానికి అమ్మో, నేను అట్లా చేయను కాబట్టి సరిపోయింది. నువ్వు సడన్ గా చిట్టీలు రాసుకొని నువ్వు వచ్చినావు, నాకు అసలు ఐడియా కూడా రాలేదు చిట్టీలు రాయాలి అందులో ఏదో వస్తుంది. నేను టెంపుల్ అన్నా, మామూలుగా టెంపుల్కి వెళ్దాంలే చాలా రోజులు అయింది కదా టెంపుల్కి వెళ్ళి అని చెప్పేసి టెంపుల్ అన్నా. సండే వీకెండ్స్ ఎవరన్నా ఊరికే టెంపుల్స్ అంటారా? ఒకవేళ టెంపుల్ వచ్చుంటే టెంపుల్కి వచ్చేవాడివే కదా. రాదు, టెంపుల్ రాదు. అదే నేను టెంపుల్ తీసుంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం కదా. రాదులే, నేను తీస్తే వస్తుంది. ఎందుకు రాలేదు టెంపుల్? నేను ఇన్ఆర్బిట్ మాల్ చిట్టి పట్టుకున్నానేమో, టెంపుల్ చిట్టి పట్టుకుంటే టెంపుల్కి వెళ్ళే వాళ్ళం. ఓకే ఓకే. ఇంకా ఎన్ని ఇన్ఆర్బిట్ మాల్ ఉన్నాయి? ఒకటి. ఎందుకు అంటే రెండు అనుకుని రెండిట్లో ఇన్ఆర్బిట్ రాసిన నేను. రెండు ఇన్ఆర్బిట్ మాల్ కాదు, ఒకటే ఇన్ఆర్బిట్ మాల్ ఉంటది. అది ఒక టెంపుల్ ఒకటి. సిటీలో రెండు ఇన్ఆర్బిట్లే రాసిన. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తా నమ్మరు. చీటింగ్ చేస్తున్నావు. టెంపుల్కి పద, ఇప్పుడు టెంపుల్కి వెళ్దాం. నాకు తెలియదు, చెప్పేసినావు కదా టెంపుల్కి వెళ్దాం పద. వెళ్దామా టెంపుల్కి? నిజం చెప్పు, ఇంకా వీడియో ఉంది ప్రూఫ్. వీడియో ప్రూఫ్ ఉందా? వీడియో ప్రూఫ్ రెండిట్లో సేమ్ రాస్తా కాదు, సేమ్ కాదు. సేమ్ ఎట్లా రాస్తారా అట్లా రాస్తారా? ఒక దాంట్లో ఇన్ఆర్బిట్, ఒక దాంట్లో టెంపుల్ రాసిన. నిజం చెప్పు. నిజంగా వీడియో చెక్ చేస్తుంటే వీడియో ఉంది ప్రూఫ్. వీడియో చెక్ చేయి, కాకపోతే చూద్దాం. చూసుకో, నేను ఏదో ఊరికేనే అన్నా. నమ్మచ్చుగా. అయితే ఇప్పుడు ఇన్ఆర్బిట్ మాలేగా. భూమి మీద నమ్మేది ఎవరిని? చెప్పు. నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయదు కదా. నేను చేయలే కదా, చీట్ చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ రెండు ఇన్ఆర్బిట్ మాల్ అంటున్నావు, మళ్ళీ ఒక టెంపుల్ ఒకటి ఇన్ఆర్బిట్ మాల్ అంటున్నావు. ఏది నమ్మాలి? మనం వేసిందే చిట్లు. మినిమం చీటింగ్లు ఉంటేనే చిట్లు అంటారు వాటిని. అంటే నీకు అర్థం కాదు, సంవత్సరం బట్టి నీకు అర్థం కావాలంటే డైలాగ్ అర్థమయ్యేలాగా చెప్పు. నీకు కావాలంటే ఫస్ట్ నాకు అవ్వాలి కదా, ఏదో చెప్పిన. సరే, ఇప్పుడు ఏంటి టెంపులా ఇన్ఆర్బిట్ మాలా? ట్రాఫిక్ చూపే వాళ్ళకి ట్రాఫిక్ వద్దులే. సండే ట్రాఫిక్ ఎట్లాగో ఫుల్ ఉంటుంది అందరికి, హైదరాబాద్లో తెలిసిందే. కానీ చెప్పు. వాళ్ళు ఎందుకు వీడియో పెట్టి చాలా గ్యాప్ వచ్చింది? నువ్వు బిజీ ఉంటే అంతే గ్యాప్ వచ్చింది. నేను ఎందుకు చిన్న నువ్వు ఐఏఎస్. ఓకే, ఇంకా ఇన్ఆర్బిట్ మాల్ వెళ్ళినాక స్టార్ట్ చేద్దామా? అసలు ఏంటిది? అమ్మాలు కాదు ఇది అందరూ. ఓహో. అనుకున్నట్టు ఇన్ఆర్బిట్కి అయితే వచ్చేసినాము. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఏంటి చేసేదని చెప్పేసి ఇందాకే చెప్పాను ఇంట్లో ఉన్నప్పుడే. 2 చిట్స్ అయితే రాసిన. ఆ రెండిట్లో ఏమున్నాయో మీకైతే తెలుసు, నాకు తెలుసు, బట్ మేడంకి అయితే తెలియదు. సో చిట్స్ కూడా పట్టుకొచ్చినాయి ఇక్కడికి. ఈ రెండిట్లో 2 రాసున్నాయి, ఒకటి లేదు. ఈసారి చీటింగ్ చేయదు. చెక్ చేసుకో ఫస్ట్. నేను ఫస్ట్ చెక్ చేసుకుంటాను. నేను ఇందాక చీటింగ్ చేయలేదు బేసిక్గా. అట్లా అంటాం, అట్లా ఊరికే అలా జోక్. ఒకటి మూవీ, ఇంకో మూవీ, షాపింగ్, ఇంకో మూవీ. చిట్టి ఏదొస్తా తీసుకో. షాపింగ్ వస్తే షాపింగ్. షూర్. సరే, నేను
టెంపుల్ అన్న నేను అసలు ఏం చేయలేదు, ఇన్ఆర్బిట్లోనే రాసిన. ఇప్పుడైతే నాకు కావాల్సింది వచ్చింది. సరే ఏ మూవీకి వెళ్దాం? ఫస్ట్ కూడా నీకు కావాల్సిందే వచ్చింది. ఇప్పుడు ఏ మూవీకి వెళ్దాం మరి? నువ్వు ఎప్పటి నుండి అడుగుతున్నావు కదా హనుమాన్. సో హనుమాన్ మూవీకి వెళ్తున్నాం. ఇందులో అయితే చీటింగ్ అయితే ఏం లేదు, ఇంకా గుడికి అన్నది కదా అని చెప్పి దేవుడి సినిమాకే పట్టుకపోతున్నా.